రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ టైటానియం టోటల్ టైలర్స్ రీప్లేస్మెంట్ చేసిన ఘనత యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉన్న సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్ సునీల్ దాచిపల్లి గారు చేశారు. ఇదివరకు ఇప్పటిదాకా ద ట్రీట్మెంట్ ఓన్లీ ఆప్షన్ వాజ్ ఫ్యూజన్ ఆఫ్ ద జాయింట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ మధ్యలో బోన్ అంతా కుంగిపోయి బలహీనంగా ఆ జాయింట్ అంతా దగ్గరకు వచ్చేసింది. ఆయన కదలికతో నొప్పి వస్తుంది. కదలిక రావద్దు అంటే అక్కడ బోన్ అంతా గట్టిగా ఫిక్స్ చేసేయాలి. రేపు పొద్దున ఆయనకి ఇంకా పాదం మూవ్మెంట్ ఉండదు, గట్టిగా స్టిఫ్గా నడవాలి. సో ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఐ కేమ్ టు నో ఇస్ ఈ టైలర్స్ రీప్లేస్మెంట్ అనేది చేస్తే దాంతో మూవ్మెంట్ చేసుకోవచ్చు. సార్ మీకు ట్రీట్మెంట్ అయిన తర్వాత అండ్ ట్రీట్మెంట్కి ముందు ఒక 1 year గ్యాప్ ఉంది కదా, సో అసలు ఏం పెయిన్ అనుభవించారు ఈ 1 yearలో? ఇప్పుడు ఎలా ఉంది? సౌండ్ వస్తుండే మేడం, నడుస్తుంటే సౌండ్ వస్తుండే. తర్వాత ఐ వాజ్ అనేబుల్ టు స్టాండ్ ఆల్సో. సో ఇప్పుడు ఎలా ఉంది అసలు ట్రీట్మెంట్ అయిన తర్వాత? నౌ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్, ఐఎమ్ ఏబుల్ టు వాక్. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ పంకజ్ ఈజ్ ఎ ఫైటర్. ఇట్లాంటి చేసినప్పుడు ఒకటి ఆనందం ఏంటంటే అండి, అట్లీస్ట్ వీఆర్ షోయింగ్ పాత్ టు అదర్స్ దట్ ఈ ఆప్షన్ కూడా ఉంది, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. పాతకాలంలో పట్టీలు కట్టేసుకొని ఫ్రాక్చర్ కూడా అన్ని పట్టీలు కట్టి మంచం మీద పది ఉండి మన తలరాత బాగుంటే బాగవుతుంది, లేదు అంటే బయటపడతాము. అట్లాంటిది ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తోటి మీరు చూడండి, జాయింట్ రిప్లేస్మెంట్స్. మీరు నా వీడియోస్ చూస్తే నేను చేసిన ఆయన ఇప్పుడు థర్డ్ సీట్లు ఎక్కుతున్నాడు. అంటే ఆయన జీవిత విధానం మారిపోయింది. అన్ని రోజులు సంవత్సరం 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు, అర్నింగ్స్ లేవు, ఇంట్లో వాళ్ళంతా తిండి లేదు. అట్లాంటిది మళ్ళీ ఆయన చేసుకోవడం వల్ల అందరూ ఒక ఫ్యామిలీ బతుకుతుంది. అదే గనక ఆయన భయపడి ఉంటే జీవితం అక్కడ అయిపోయేది. సో అందుకని అన్నెసరీగా భయపడొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ని మనీతోటి ఈక్వేట్ చేయొద్దు. ఇప్పుడు మనము బతికున్నా కాలు సరిగ్గా ఉన్నా మనం ఎప్పుడున్నా సంపాదించుకోవచ్చు. అదే కాలు సరిగ్గా లేకపోతే ఇంట్లో మూలబడి ఉంటాం, దేనికి పనికిరాం.